ఎపిసోడ్ 2 ప్యారలల్ యూనివర్స్. రింగ్ ను టచ్ చేయగానే వెన్నెల కురిసినట్టు లైటింగ్ రావడం చూసి కృష్ణ ఆశ్చర్యానికి గురయ్యాడు. సరిగ్గా అప్పుడే ఎవరో డోర్ కొడుతున్నట్టు చప్పుడు రావడంతో ఆ లైటింగ్ మొత్తం స్విచ్ ఆఫ్ చేసినట్టు ఉన్నట్టుండి మాయమైపోయింది. దాంతో కృష్ణ కాస్త డిసప్పాయింట్ అయి ఎవరొచ్చారు అనుకుంటూ వెళ్లి తలుపు తీయగా ఎదురుగా విష్ణు నిలబడి ఉన్నాడు. అతన్ని చూసిన కృష్ణ, వీడు గోస్ట్ లాగా నా వెంట తిరుగుతూనే ఉంటాడు అని మనసులోనే కొనుక్కుంటూ లోపలికి వెళ్లి ఆచార్య గది దగ్గర్నుంచి తీసుకొచ్చిన వుడ్ బాక్స్ ను జాగ్రత్తగా దాచిపెట్టాడు. విష్ణు లోపలికి రాగానే, రే కృష్ణ, ఆచార్య చనిపోయాడంట కదా, ఇక నీ ఇంట్రెస్ట్ చచ్చిపోతుందా అని అర్థం కానట్టు అడిగాడు. కృష్ణ సందేహంగా, దేని గురించి మాట్లాడుతున్నావు అని క్వశ్చన్ చేయగా, అదే స్కూల్ బిల్డింగ్ వెనుక హిల్స్ కి దగ్గరలో ఉన్న గుడిసె దగ్గరికి ఆచార్య ఉన్నప్పుడు రోజూ వెళ్లేవాడివి కదా, మరి ఇప్పుడు కూడా వెళ్తావా అన్నాడు విష్ణు. నేనింకా ఏమీ డిసైడ్ కాలేదు అని సింపుల్ గా తేల్చేశాడు కృష్ణ. ఓ, థింక్ చెయ్యాలా? అయితే ఓకే. ఇంతకు ఆచార్య రూంలో ఏముంది అని విష్ణు ఎగ్జైట్మెంట్ తో అడిగాడు. ఆ మూల పంజరంలో దిగులుగా కనిపిస్తోందే, ఆ పావురం ఉంది. అయినా ఇలా పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడుగుతూ ఇరిటేషన్ తెప్పించుకో, నాకు నిద్రొస్తోంది, గుడ్ నైట్ అని చెప్పి బెడ్ మీద ఇంకొక సైడ్ తిరిగి పడుకున్నాడు కృష్ణ. అలా పడుకున్న అతనికి రింగ్ టచ్ చేయగానే రూమ్ మొత్తం లైటింగ్ స్ప్రెడ్ అయిన మూమెంట్ పదే పదే గుర్తొస్తోంది. ఆ ఆలోచనని ఎలా అయినా అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతో గట్టిగా కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి ట్రై చేస్తున్న కృష్ణకి అతను ఎంతగానో ప్రేమించే తన రాధ అందమైన రూపం కళ్లల్లో కనిపించింది. ప్రేమించిన అమ్మాయి ఆలోచనలు రాగానే ఎవరికైనా మనసు హాయిగా గాల్లో తేలుతున్నట్టు అనిపిస్తుంది. అలా తన రాధనే తలుచుకుంటూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. నెక్స్ట్ డే కృష్ణ స్కూల్ ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ప్రతి పీరియడ్ తర్వాత కొట్టే బెల్ కౌంట్ చేస్తూ భారంగా గడిపాడు. లాస్ట్ బెల్ వినపడగానే స్కూల్ నుండి నేరుగా ఒక జ్యువెలరీ షాపుకు వెళ్లాడు. షాప్ లో ఉన్న వ్యక్తికి వుడ్ బాక్స్ నుంచి రింగ్ తీసిచ్చి, ఇదిగో, ఈ రింగుకు చాలా హిస్టరీ ఉంది, ఒకసారి దీన్ని చెక్ చేసి ఎంత వాల్యూ చేస్తుందో చెప్పండి అని అడిగాడు కృష్ణ. బ్లాక్ కలర్ లో ఉన్న మ్యాజిక్ రింగ్ ను తీసుకుని అటూ ఇటూ తిప్పి, ఈ రింగ్ ఏంటి, హిస్టరీ ఏంటి అన్నాడు జ్యువెలరీ షాప్ ఓనర్. హలో, ఇది చాలా పవర్ఫుల్ రింగ్, దీన్ని చెక్ చేసి వాల్యూ చెప్పండి. మేబీ ఈ రింగ్ కొన్ని కోట్లు వాల్యూ చేయొచ్చు. చిన్నపిల్లాడు కదా అనుకుని నన్ను చీట్ చేయాలని చూడొద్దు అని వార్నింగ్ ఇచ్చాడు కృష్ణ. ఆ షాప్ అతను ఆ రింగ్ ను చెక్ చేసి, ఎక్కడ్నుంచి వచ్చావురా, కొంపదీసి ఎర్రగడ్డ నుంచి పారిపోయి వచ్చావా ఏంటి? నువ్వు నీ వేధవ రింగు, ఇది కోట్లు వాల్యూ చేస్తుందా, వెళ్ళి బేగం బజార్లో అమ్ముకో పో అని కృష్ణ మీదకు ఆ రింగ్ ను విసిరి కొట్టాడు. ఎంతో వాల్యూ చేస్తుందనుకున్న రింగ్ అసలు పనికిరాదని తెలియగానే కృష్ణకి ఆచార్య చెప్పిన మాటల మీద ఇంట్రెస్ట్ పోయింది. ఫుట్పాత్ మీద కూర్చొని చేతిలో ఉన్న రింగ్ ను అటూ ఇటూ తిప్పి చూస్తూ, జ్యువెలరీ షాప్ అతను చెప్పినట్టు ఈ రింగ్ కొంచెం కూడా స్పెషల్ కాదా, మరలాంటప్పుడు నిన్న రాత్రి దీన్ని తాకగానే లైటింగ్ ఎలా వచ్చింది అని అనుకుంటూ ఉండగా అప్పుడే స్కూల్ స్టూడెంట్స్ కొందరు అటువైపుగా వెళ్తూ కృష్ణను చూశారు. వాళ్లలో కొందరు కృష్ణ క్లాస్మేట్స్ కూడా ఉన్నారు. హే, ఇటు చూడు, ఇక్కడెవరున్నారో అని కృష్ణ వైపు చేయి చూపిస్తూ అన్నాడు విమల్ అనే అబ్బాయి. అతని పక్కనే ఉన్న జయంత్ వెటకారంగా, మన క్లాస్మేట్ కృష్ణ కదా, ఎంతైనా క్లాస్ టాపర్, అతన్ని మనం గుర్తుపట్టలేకపోతే ఎలా అని చెప్పాడు. అవును మరి, ఇంతకు క్లాస్ టాపర్ గారు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నట్టో అని విమల్ అడగగానే పక్కనే ఉన్న రోహన్ అనే అబ్బాయి కల్పించుకుని, వీడికి ఇక్కడ ఇల్లుంటే కదా, వీళ్ళ నాన్న ఎక్కడో దూరంగా ఒక చిన్న ఇంట్లో ఉంటాడు, అక్కడి నుంచి ఇక్కడికి డైలీ రావాలంటే అస్సలు కుదిరే పని కాదు, సో వీడు విష్ణు దగ్గర ఉంటున్నాడు, రెంట్ కూడా ఇవ్వడు తెలుసా, ఫ్రీగా విష్ణుతో రూమ్ షేర్ చేసుకుంటాడు అని వెక్కిరించినట్టు మాట్లాడాడు. అప్పుడు విమల్ సాగదీస్తూ, అవునా, కొందరంతేలే, సిగ్గు వదిలేస్తారు, అదేదో సొంత రూమ్ అయినట్టు హాయిగా సెటిల్ అయిపోతారు అని రెచ్చగొట్టే మాటలు మాట్లాడాడు. ఆ మాటలు అన్నీ విని కృష్ణ ఎంతో ఓపికగా వాళ్లను ఏమీ అనకుండా సైలెంట్ గా ఉండిపోయాడు. హే, పోదాం పదండ్రా, తొందరలో ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకుందాం, టాపర్స్ గురించి మనకెందుకులే అని వెటకారంగా జయంత్ నవ్వుతూ చెప్పిన తరువాత మిగిలిన వాళ్ళు కూడా నవ్వుతూ అతనితో కలిసి అక్కడ్నుంచి వెళ్లిపోయారు. వాళ్లంతా అలా వెళ్లగానే కృష్ణ బాధపడి, నేను విష్ణుతో ఉన్నందువల్లే కదా ఇలా అంటున్నారు, నా ముందే ఇలా మాట్లాడుతుంటే వెనుక నా గురించి ఇంకెన్ని మాట్లాడుకుంటున్నారో, ఇలా చేయడం కరెక్ట్ కాదు, వెంటనే అక్కడ్నుంచి వేరే దగ్గరికి వెళ్లిపోవడమే మంచిది అని బలంగా నిర్ణయించుకున్నాడు. ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఫుట్పాత్ మీద నుంచి లేచి విష్ణు రూమ్ కు వెళ్లి బట్టలు, వస్తువులు అన్నీ సర్దుకున్నాడు. విష్ణుకి తెలిస్తే వెళ్లనివ్వడని తెలిసి అతనొచ్చేలోపే పావురం ఉన్న పంజరాన్ని కూడా చేతిలోకి తీసుకుని
అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఎక్కడికి వెళ్లాలో తెలియని కృష్ణకు స్కూల్ బిల్డింగ్ వెనుక హిల్స్కి దగ్గరలో ఉండే గుడిసె గుర్తొచ్చింది. వెంటనే అతడు ఆ గుడిసెకు చేరుకునే దారివైపు అడుగులు వేశాడు. అలా వెళ్తున్న కృష్ణకు ఎక్కడో రేడియోలో గగనపు వీధి వీడి వలస వెళ్లిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం అని అత్తారింటికి దారేది సినిమాలోని పాట వినిపించింది. అది విని చిన్నగా నవ్వి మళ్లీ తన క్లాస్మేట్స్ అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుని బాధపడుతూ కాసేపటికి గుడిసెకు చేరుకున్నాడు. ఆ ప్రదేశమంతా చాలా ప్రశాంతంగా ఉంది. అందరూ అనుకుంటున్నట్టు అక్కడ భయపడ్డానికి ఏమీ లేదు. బహుశా దూరంగా ఉండటం వల్ల జనాలకి ఆ గుడిసంటే ఒక నెగిటివ్ ఫీలింగ్ కలిగినట్టుంది. ప్రపంచంతో సంబంధం లేకుండా ఒంటరిగా ఉండటమే బెటర్ అని ఫీలైన కృష్ణ మొత్తానికి గుడిసెలో అడుగుపెట్టాడు. ఎటు చూసినా దుమ్ముతో నిండిపోయిన లోపలి ప్రదేశాన్ని క్లీన్ చేసుకుని వస్తువులన్నింటినీ చక్కగా సర్దుకున్నాడు. కృష్ణ వాళ్ల నాన్న చిదంబరం బిల్డింగ్ వర్కర్. అందరి చేతిలో మోసపోయి అటు చదువుకోలేక ఇటు ఆస్తులు దక్కక చివరికి బిల్డింగ్స్ వర్కర్గా కష్టపడి పనిచేసి కొడుకుని పెంచుతున్నాడు. చిదంబరంకు పెద్దగా ఎర్నింగ్ ఉండదు. అందుకే కృష్ణ తన అవసరాల కోసం వాళ్ల నాన్నను డబ్బులు అడగడం మానేసి నైట్ టైం 24/7 సూపర్ మార్కెట్ క్యాష్ కౌంటర్లో పనిచేస్తూ ఉంటాడు. రాత్రిపూట సరిగ్గా నిద్రపోడు కాబట్టే ఉదయం క్లాస్లో నిద్రపోవడం అలవాటైపోయింది. కృష్ణకి ఒక చెల్లెలు కూడా ఉంది. పేరు పల్లవి. ప్రస్తుతం ఆమె వాళ్ల పిన్ని దగ్గర ఉంటోంది. కృష్ణ ఎప్పట్లాగే ఆ గుడిసె నుంచి నైట్ డ్యూటీ కోసం సూపర్ మార్కెట్కి బయలుదేరాడు. సిటీలో నైట్ అనే ఫీలింగే లేకుండా రోడ్లన్నీ జనాలతో సందడిగా కనిపిస్తోంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల ముందు పిల్లలు పెద్దలు రష్గా ఉన్నారు. సిమెంట్ బెంచెస్ మీద సీనియర్ సిటిజన్స్ కూర్చొని నెక్స్ట్ ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ మళ్లీ గవర్నమెంట్ ను ఫామ్ చేస్తుందా లేదా అని డిస్కస్ చేసుకుంటున్నారు. వారందర్నీ చూసుకుంటూ డ్యూటీకి వెళ్లాడు కృష్ణ. అలా రోజూ ఆ గుడిసె నుంచి స్కూల్కు డ్యూటీకి వెళ్లడం అలవాటైపోయింది అతనికి. కొద్ది రోజులు విష్ణు తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లటం వల్ల కృష్ణ రూమ్ వదిలి వెళ్లిన విషయం అతనికి తెలీదు. ఒకరోజు సూర్యుడు అస్తమించే సమయంలో కృష్ణ పావురానికి గింజలు వేస్తూ ఆచార్యని గుర్తుకు తెచ్చుకున్నాడు. అతడు గుర్తుకు రాగానే పట్టించుకోకుండా మూలన పడేసిన వుడ్ బాక్స్ గుర్తొచ్చి అందులోని మ్యాజిక్ రింగ్ ని చేతిలోకి తీసుకుని పడుకున్నాడు. ఆ రింగ్ ని కాసేపు దీర్ఘంగా చూసి తిరిగి మళ్లీ వుడ్ బాక్స్ లో పెట్టే ఓపిక లేక చేతి వేలికి తొడుక్కొని అలాగే హాయిగా గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అతడు పడుకున్న తర్వాత బ్లాక్ కలర్ లో ఉండే మ్యాజిక్ రింగ్ గోల్డ్ కలర్ లోకి మారి మెరుస్తోంది. ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా పాతకాలం నాటి ఒక పెద్ద బంగ్లా తలుపులు మూసుకుపోతున్నప్పుడు ఎలా అయితే చెప్పలేనంత చీకటి ఏర్పడుతుందో అలా అమావాస్య చీకటిలా మారిపోయింది. దాంతో సూర్యాస్తమయం తాలూకు ఎఫెక్ట్ మాయమై దానికి రీప్లేస్ గా ఓ కొత్త మ్యాజిక్ కలర్ ఏదో అక్కడ స్ప్రెడ్ అయి వింటర్లో తెల్లవారే ముందు కమ్ముకునే పొగమంచు లాంటి క్లైమేట్ వచ్చి చేరింది. దూరం నుండి ఎవరైనా ఆ కొండల వెనుకున్న గుడిసె ప్రాంతమంతా చూస్తే అక్కడ చాలా ఎంప్టీగా దట్టమైన పొగమంచు కమ్మేసినట్టుగా కనిపిస్తుంది. ఆ పొగమంచు దెబ్బకు సూర్యుడు సైలెంట్ గా ఆ గుడిసె ప్రాంతంలో తప్పిపోయి ఒంటరిగా నిలబడున్న పిల్లాడ్లా ఉన్నాడు. ఆ గుడిసె నుండి హిల్స్ కు అవతల ఎప్పుడూ సందడిగా ఉండే స్కూల్ పిన్ డ్రాప్ సైలెంట్ లో ఉంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా అక్కడ తుఫానులా గాలి రావడం స్టార్ట్ అయింది. ఆ గాలంతా సుడిగాలిలా తిరుగుతూ టన్నెల్ షేప్ లోకి మారింది. ఆ టన్నెల్ ప్రెసెంట్ ను తనలోకి లాక్కొని ఉన్నట్టుండి చిటిక వేసినట్టు మాయమైంది. ఇవేమీ పట్టనట్టు గురకపెట్టి నిద్రపోతున్న కృష్ణ సేమ్ టు సేమ్ భూప్రపంచంలాగే ఉన్న మరో ప్రపంచంలోకి వెళ్లిపోయాడు. కాసేపటికి ఆ ప్రాంతంలో చిన్నగా వర్షం మొదలైంది. అది ప్యారలల్ వరల్డ్. అక్కడ కూడా ప్రస్తుత ప్రపంచంలో ఉండే మనుషులు, వారి అలవాట్లు, ప్రేమ, స్నేహం ఇవన్నీ సర్వసాధారణంగా ఉంటాయి. కానీ అదొక మాయా ప్రపంచం. చాలా విషయాలు మ్యాజిక్ తో రిలేట్ అయి ఉంటాయి. ఇవేవీ తెలియని కృష్ణ రోజులాగే ప్యారలల్ వరల్డ్ లో ఉదయాన్నే నిద్రలేచాడు. అతనికి బాగా ఆకలి వేస్తోంది. వర్షం కారణంగా తడిసిన కట్టెపుల్లలతో వండుకుని తినే అవకాశం లేక డబ్బుల కోసం పాకెట్స్ లో తడిమి చూసుకున్నాడు. ప్యాంట్ బ్యాక్ పాకెట్లో 20 రూపాయల నోటు దొరకగానే ఆనందంగా ఇప్పటికైతే ఇది సరిపోతుంది అనుకుని తొందరగా ఫ్రెషప్ అయి స్కూలుకు కొంచెం దూరంలో ఉన్న బాబాయ్ హోటల్ దగ్గరకు చేరుకున్నాడు. హోటల్ దగ్గర ఎన్నో రకాల టిఫిన్స్ ఘుమఘుమలాడిపోతున్నాయి. ఆ స్మెల్ ని ఎంజాయ్ చేస్తూ హోటల్ బయట వేసిన ఒక బెంచ్ దగ్గర కూర్చొని బాబాయ్ అని కేక వేశాడు కృష్ణ. హోటల్ లోపల నుంచి 55 సంవత్సరాల వయసున్న నాగయ్య అనే వ్యక్తి మెల్లిగా నడుచుకుంటూ కృష్ణ దగ్గరకొచ్చాడు. అతన్ని చూసి కృష్ణ చిన్నగా నవ్వి ఇడ్లీ ఇవ్వవా బాబాయ్ అని 20 రూపాయల నోటిచ్చాడు. నాగయ్యకి కృష్ణ గురించి చాలా బాగా తెలుసు.
అతడేమీ మాట్లాడకుండా డబ్బులు తీసుకుని లోపలికి వెళ్లి ఒక ప్లేట్లో ఇడ్లీ, ఇంకొక ప్లేట్లో దోశ పట్టుకొచ్చి కృష్ణ ముందు పెట్టాడు. దోశ వైపు చూసి కృష్ణ, నేను ఇడ్లీ మాత్రమే అడిగాను బాబాయ్ అన్నాడు. ఈరోజు దోశ బాగుంది, అది కూడా టేస్ట్ చేయి కృష్ణ అని నాగయ్య నవ్వుతూ అన్నాడు. కృష్ణ మనసులో, నేను బాబాయికి బాగా బాకీ పడిపోతున్నాను అని అనుకున్నాడు. ఆలోచిస్తావేంటి, తిను కృష్ణ అన్నాడు నాగయ్య. ఈ దోశకివ్వాల్సిన డబ్బులు ఖాతాలో రాసుకో బాబాయ్, నేను నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తాను అని చెప్పాడు కృష్ణ. అతని దగ్గర అస్సలు డబ్బులు లేని సమయంలో బాబాయ్ దగ్గర ఫుడ్ తినడం కృష్ణకు అలవాటు. సరే, అలాగే రాసుకుంటానులే గాని మీకింకొక నెలలో మ్యాజిక్ ఎగ్జామ్స్ ఉన్నాయనుకుంటా కదా, బాగా చదువుకున్నావా? నువ్వు కష్టపడి చదివి మంచి మెజిషియనివి కావాలి కృష్ణ అని నవ్వుతూ చెప్పగానే బాబాయ్ మాటలు విని కృష్ణ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. అతను క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్ పెట్టి మనసులో, ఏం చెప్తున్నాడీనా? మ్యాజిక్ ఏంటి, మెజిషియన్ ఏంటి? మేబీ బాబాయ్ నార్మల్ ఎగ్జామ్స్ గురించి చెప్పుంటాడు. బై మిస్టేక్ నేను తప్పుగా విన్నానేమో అనుకుని సరేనని తల ఊపాడు. లాస్ట్ నైట్ కృష్ణ చాలా ఎక్కువగా నిద్రపోవటం వల్ల అతనికి బాగా మత్తుగా ఉంది. ఎన్నో సంవత్సరాల జర్నీ చేసినట్టు రాత్రి కల రావడం, నిద్ర లేచేసరికి జీవితకాలం మొత్తం గడిచిపోయినట్టు అనిపించడం, ఇంకా చెప్పాలంటే తూర్పేది, పడమరేది, ఉత్తరం, దక్షిణ ఇవన్నీ ఎక్కడ ఏ వైపు ఉన్నాయో కూడా తెలియనంత భారంగా మెదడు పనిచేస్తోంది. దేని గురించో ఆలోచిస్తూ టిఫిన్ సగం తినేసరికి కృష్ణ తన పక్కన ఎవరో కూర్చున్నట్టనిపించి తల తిప్పి చూశాడు. సిగరెట్ స్మెల్, సగం బట్టతలతో ఉన్న వ్యక్తి, కృష్ణ టిఫిన్ తింటున్నావా అని నవ్వుతూ కృష్ణను పలకరించాడు. అతన్ని చూడగానే గుడ్ మార్నింగ్ సార్ అని కృష్ణ బదులుగా గ్రీట్ చేశాడు. ఆ బట్టతలతో ఉన్న వ్యక్తి పేరు మల్లికార్జున్. అతను స్కూల్ ది స్ట్రేంజ్ సూపరింటెండెంట్. బక్కచిక్కిన శరీరానికి ఏమాత్రం సరిపోని లాంగ్ కోట్ వేసుకుని ఎప్పుడూ కట్టెపుల్లకు బట్టలు వేసినట్టే కనబడుతూ ఉంటాడు. కృష్ణ, నేను వాచ్ కట్టుకుని రాలేదు, టైం ఎంతైంది అని మల్లికార్జున్ అడగ్గా కృష్ణ తన పాకెట్లో నుంచి బెల్ట్ లేని ఒక వాచ్ బయటకు తీసి, సార్ స్కూల్ బెల్ కొట్టడానికి ఇంకొక 10 మినిట్స్ ఉంది అని చెప్పాడు. కృష్ణ చెప్పింది విని మల్లికార్జున్ కంగారు పడుతూ, దేవుడా, ఇప్పటికే చాలా లేట్ అయింది, నేనింకా మ్యాజిక్ థియరీ పీపీటీ వర్క్ కంప్లీట్ చేయలేదు, నాకిప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేంత టైం లేదు అని సడన్ గా పైకి లేచాడు. సూపరింటెండెంట్ మాటలు కృష్ణను ఆశ్చర్యానికి గురిచేశాయి. మల్లికార్జున్ ఓ క్షణం ఆలోచించి, నడుచుకుంటూ వెళ్తే స్కూల్కి చేరుకోవడానికి చాలా ఆలస్యమవుతుంది, నేనిప్పుడే కొద్దిగా మ్యాజిక్ పవర్ ఉపయోగించాలి అని అన్నాడు. సూపరింటెండెంట్ కూడా మ్యాజిక్ గురించి మాట్లాడుతూ ఉండడంతో కృష్ణ టోటల్ గా కన్ఫ్యూజ్ అయిపోయాడు. అందరూ వేరే గ్రహంలో ఉన్నట్టు వింతగా మాట్లాడుతున్నారేంటి అని స్ట్రేంజ్ గా ఫీల్ అయ్యాడు. కృష్ణ అలా చూస్తూ ఉండగానే ఒక్కసారిగా బాబాయ్ హోటల్ రూఫ్ టాప్ తలకిందులుగా మారిపోయింది. చుట్టూ ఉన్న చెట్లు చాలా వేగంగా దెయ్యం పట్టినట్టు ఊగుతూ ఉన్నాయి. గాలికి కృష్ణ హెయిర్ క్రాఫ్ట్ చెదిరిపోయి బట్టలు చిందరవందరగా తయారయ్యాయి. ఏంటిది, అసలు నా చుట్టూ ఏం జరుగుతోంది అని పిచ్చివాడ్లా దిక్కులు చూస్తున్నాడు కృష్ణ. విండ్ ట్రైల్, ఫాస్ట్ రైడ్, గాలిబాట, త్వరగా ముందుకు సాగు అని మల్లికార్జున్ మనసులో అనుకోగానే అతని బాడీ ఎక్స్ప్లెయిన్ చేయలేనట్టుగా గాల్లో మూవ్ కావడం మొదలైంది. ఆ గాలి స్పీడ్కు సూపరింటెండెంట్ లాంగ్ కోట్ రెపరెపలాడుతూ మెడకు పెట్టుకున్న టై ఎప్పుడో ఎగిరిపోయింది. మల్లికార్జున్ చుట్టూ స్టార్స్ సర్కిల్లా తిరుగుతున్నట్టు కృష్ణ గమనించాడు. ఆ స్టార్స్ అన్నీ ఫ్లాష్ లైట్స్ లా మెరుస్తూ కనిపిస్తున్నాయి. గాల్లో ఎగురుతూ స్టార్స్ మధ్యలో ఉన్న మల్లికార్జున్, కృష్ణ, నేను స్కూల్కి వెళ్లే ముందు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, నువ్వు చాలా తెలివైన వాడివి. నీ తెలివినంతా ఉపయోగించుకుని బాగా చదవడం మీద దృష్టి పెట్టు, లేదంటే నీ కెరీర్ ఎండ్ అయిపోతుంది. మీ నాన్నలాగా బిల్డింగ్స్ కోసం ఇటుకలు మోసుకుంటూ సిమెంట్ కలుపుకుంటూ బతకాల్సొస్తుంది, గుర్తుపెట్టుకో అని ఎల్లో కలర్లో ఉన్న తన పళ్ళు బయటకు కనిపించేలా నవ్వి అక్కడ్నుంచి ష్ అనే సౌండ్ చేస్తూ రాకెట్ స్పీడ్లో మాయమైపోయాడు. ఎగురుతున్న దుమ్ము, ధూళి, వేగంగా వీస్తున్న గాలి ప్రతిదీ స్కూల్ లోపలికి వెళ్లడానికి మల్లికార్జున్కు దారి చూపించినట్టుగా కొంతసేపు రోడ్ మీద వెళ్తున్న స్కూల్ స్టూడెంట్స్, వెహికల్స్ అన్నీ టీవీ స్క్రీన్ మీద పాజ్ బటన్ కొట్టి ఫ్రీజ్ అయిపోయినట్టుగా కృష్ణకు కనిపించింది. ఊహించని ఈ ఇన్సిడెంట్స్ అన్నీ మల్లికార్జున్ వెళ్లిపోయిన నెక్స్ట్ సెకండ్లోనే ఎవరో కీ ఇచ్చిన బొమ్మలా నార్మల్ అయిపోయాయి. అప్పటిదాకా గందరగోళంగా కనిపిస్తున్న ప్రదేశమంతా ప్రశాంతంగా కనిపించగానే కృష్ణ కళ్ళు రుద్దుకొని, అసలు నా చుట్టూ ఏం జరుగుతోంది, నేనెక్కడున్నాను అనే ఆలోచనలో పడ్డాడు. మ్యాజిక్ రింగుకు అద్భుతమైన శక్తులున్నాయని, ప్రస్తుతం కృష్ణ మ్యాజిక్ వరల్డ్లో ఉన్నాడనే విషయాన్ని ఎప్పుడు ఎలా తెలుసుకుంటాడు?